అప్పటికే మేము శ్రీనివాస్ యాదవ్ అప్పుడు టీడీపీ అంతే అనుకుంటా, ఆయన కొట్టిండ్రు అక్కడ సిద్దిపేటలో. ఆయన కొట్టిరా తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇంకేదో ఒకరిద్దరిని కూడా కొట్టామంటే రుచా పనులు చేస్తే ఊరుకుంటారా మరి? డబ్బులు మస్తు అంటే పరారు చేయించని ఏమేమో అన్ని జరిగినాయి అప్పుడు. ఎవరు ఈయన పైన అభ్యర్థి, ఎవరు ప్రత్యర్థి కేసీఆర్ పైన? అప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా. ఆయన ఒకప్పుడు టీడీపీ ఈయన అనుచరుడే. శ్రీనివాస్ రెడ్డి ఆయన మొన్న మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో సివిల్ సప్లై చైర్మన్ కూడా ఏదో ఇచ్చిండ్రు ఆయనకి, ఏదో ఇంటి పేరు ఏదో ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట ఆయనే. ఆయన నించున్నాడు అట్లా. కేసీఆర్ గెలిచింది మళ్ళీ తెలిసిన 50,000 పైన మెజార్టీతో. అంటే ఈ ఈవీఎంల కథ ఇప్పటిదేం మాకు కొత్త ఏం కాదు. సింబల్ ఏముండే అప్పుడు కేసీఆర్ గారిది? అప్పుడు మన రైతు నాగలి గుర్తు. ఓకే, టిఆర్ఎస్ పార్టీదేనా ఫస్ట్ గుర్తు? లోకల్ బాడీ ఎన్నికలప్పుడు రైతు నాగలే 2001. అప్పుడు జనతా పార్టీ గుర్తుండే కదా, గుర్తు ఇచ్చినారు. ఆ తర్వాత బస్సు గుర్తు వచ్చింది. ఇది మన మెదక్ బై ఎలక్షన్ అప్పటికి బస్సు గుర్తు. తర్వాత కారు గుర్తు. కారు ఎందుకు ఎంచుకున్నారు కేసీఆర్? బాగా నోటెడ్ అని అందరికి ఈజీగా ఇదైద్దని. ఓకే, నాగల్ అంటే కేవలం రైతులకు. అప్పుడు రైతు నాగలి, ఫస్ట్ రైతు నాగలి. లోకల్ బాడీ ఎన్నికలు రైతు నాగలి బాగా పాపులర్ కదా జనతా పార్టీ. అట్లా అంటే ఈవీఎంల కథ, ఈవీఎంలు అనేది అందరికి తెలుసు. 2018లో ఎన్నికలు అయినాయి కదా, ఎదికే టిఆర్ఎస్ పార్టీ పేరుతోటే అప్పుడు ఎన్నికలు అయినాయి. ముందస్తు పోయినరు టిఆర్ఎస్ పార్టీ, ముందస్తు పోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదా? అప్పుడు ఈవీఎంల కథే. లేకపోతే సెంచరీ ఎట్లా కొట్టిండ్రు వీళ్ళు? సెంచరీ ఈ దేశంలో రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, బీజేపీ తోటి, మనవాదులతోటి అంటగాగిన ప్రతి ఒక్కరిని తెలుసు ఈవీఎంల కథ ఏందో. చంద్రబాబు తెలియదా? జగన్ గెలిచిండు 2019లో. అప్పుడు కూడా తెలుసు. అప్పుడు కూడా జగన్ ఈవీఎం తెలుసు. ఆయన గెలవడం కూడా ఈవీఎం కాదు. బీజేపీ తోటి అంటగాగిన ప్రతి ఒక్కరికి విజయం తథ్యం. ఈవీఎంల కథ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈవీఎంల యొక్క మోసము ఇది మొదటిదేం కాదు. మీరు అన్నట్టు మరి పెద్ద మహత్తరమైన ఉద్యమం వచ్చి ఏమన్నా జరిగితే అసలు మేము ఈవీఎంలు పెడితే ఎన్నికలే పాల్గొనం, బహిష్కరిస్తాం అని ప్రతిపక్ష పార్టీలు అన్ని కనుక మొరపెట్టుకొని నిరసన జరిపితే అప్పుడు ఏమన్నా చెప్పలేము. కానీ అప్పటిదాకా మీరు అన్నట్టు రేపు ఏప్రిల్లో ఉంది కదా, ఎక్కడ తమిళనాడులో, ఆడ కూడా ఏం జరుగుతుందేమో తెలుసు అంతే. అందుకనే నేను ప్రతిసారి చెప్తున్నా, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు కాదు, అవి సెలక్షన్లే అంతే. ఎలక్షన్ల కాలం ఎప్పుడు అయిపోయింది, ఇంకెక్కడిది ఎలక్షన్? పోటీ చేసేవాళ్ళు, తిరిగేటోళ్ళు అంతా పిచ్చోళ్ళు అంటారు. అయితే డబ్బుతోటైనా సెలక్షన్ అవుతాయి, లేకపోతే ఈవీఎం తోటైనా సెలక్షన్ అవుతాయి. ఒకప్పుడు డబ్బు లేనప్పుడు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఈవీఎం లేనప్పుడు రౌడీయిజం ఉండే, గుండాయిజం ఉండే. బ్యాలెట్ పేపర్ అప్పుడు అంతా గడిలో పాలన కదా, వాడు గడిలోనే ముద్రలు వేసేదాన్ని. అప్పుడు కూడా ఆ రకమైనటువంటి అంతే. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉంది చెప్పు? ఉన్నదా? బ్యాలెట్ పైన గుద్దేయడం ఎప్పుడు ఏదో ఒక రకంగా. ఒకసారి గడిలతోటి, భూస్వాములు, పెట్టుబడిదారుల దౌర్జన్యాలతోటి అప్పుడు ఏమున్నది, అప్పుడు జాడి సారాలు ఉండే, జాడి సారాతోటి 60 ml పోతే ఓటేసేది అంతే. వాడు మొత్తం గడికి పీల్చుకుంటాడు దొరలు. 60 ml గుడంబనం సారణం పోసేది, తాగేది. పో ఫలానా వానికి అయిపోరా అంటే వానికి వేసేది అంతే. అంతే. అలా తాగాల రావాలా వేయాలా ఎప్పుడు చెప్పు? ప్రజాస్వామ్యము, ఎన్నికల విధానము ఎప్పుడు ప్రజలు నిస్వార్థంగా, నిస్సంకోచంగా, స్వేచ్ఛగా ఓటేసిన కాలం ఒక్కటి చెప్పండి. ఏ కాలం? 1951 నుంచి మనం ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడు వేసిండు, ఎక్కడ వేసిండు? ఉన్నది అట్లా? ఎప్పుడైనా ఎక్కడైనా చూసినామా మనం? కాబట్టి ఇప్పుడు ఈరోజు జరుగుతున్నవి ఏదైతే అది పరాకాష్ఠకు చేరుకున్నది. ఇప్పుడు జరిగేది పరాకాష్ఠకు చేరుకున్నది. మరి దీని తర్వాత ఇంకా ఏమేమి కొత్త కొత్త వింతలు వస్తాయో చూడాలి. మరి అప్పటి వరకు మాత్రం మీరు అన్నట్టు ఈ మనవాదులు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళు ఎలక్షన్లు చేయరు, సెలక్షన్లు చేస్తారు. వాడు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటే వారిని గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఎన్నికల పైన ఏం చెప్తారు? ఏ విధంగా జరిగిన ఎన్నికలు అంటే ఏం చెప్తారు? ఏమైనా తెలిసిందే కదా, ఓటుకి ఎంత ఇచ్చిందో తెలుసు, ఏమేం పంచిందో తెలుసు, చీరలు, బకెట్లు, తవ్వులు, లేకపోతే ఇంకా ఏమేం మంచి అంటారు, వాషింగ్ మిషన్ ఎవరు నిజమేనా అవన్నీ? అందరు అమ్మాయిగా ఇప్పుడు మనము ఏదో అంటారు చూడు, గొంగడి కప్పుకొని ఎంటికలు ఎరుకోవద్దని. అసలు ఎన్నికలంటేనే అందరికి పండగ, కళాకారులకు పండగ, లేకపోతే ఇతర అన్ని వృత్తులకు పండగ, మీడియాకి పండగ, పండగే. ప్రతి 3 నెలలకు మంచిగా ఎన్నిక రావాలి. అసలు మళ్ళీ వస్తున్నట్టు కదా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి కావచ్చు. ఖైరతాబాద్ సీఎం కూడా గెలిచినాం కదా, గెలిచిన జోష్లు ఉండంట సీఎం కూడా. మా నియోజకవర్గం కూడా ఉంది లైన్ లో, మన స్టేషన్ కనుపూర్ ఆడ కూడా వచ్చే అవకాశం. జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పుడు అప్పటి వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, ఈ విజయంతో మొత్తం ఆ వ్యతిరేకత పోయింది అనుకోవచ్చా? ఎట్లా పోతుంది చెప్పు. ఇప్పుడు నా కడుపులో రోగం ఉన్నది, నా కడుపులో రోగం ఉత్తానే ఏదో మంత్రం ఎత్తిపోతుందా? అంటే విజయం సాధించారు కదా ఆడ. అదే అంటున్నా నేను. నాకు మంచి, నా కడుపులో రోగం ఉన్నది, నాకు మంచి డ్రెస్ వేసి, షూటు బూటు వేసి, అత్తర్ రాసి, పౌడర్ రాసి, అన్ని చేసి నన్ను తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే నా కడుపులో రోగం పోయినట్ట. ఇప్పుడు ఏం లాభం? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటో తీసి బ్రహ్మాండంగా ఉన్నాడు ఇన్నే అంటే అవుతుందా? అదంతా అవుతుంది, బేకారు ముచ్చట. ఖైరతాబాద్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే కూడా వచ్చిందంట ఆల్రెడీ. ముఖ్యమంత్రి రోజుకో 3 సర్వేలు చేపిస్తుందంట. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తలేరా? ఏమున్నది ఆడ బీఆర్ఎస్ తోడు ఏదో ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప. బాగానే ఉపన్యాసాలు వీడియోలు వేసి చూపించిండు, 120 హామీలు, 420 హామీలు అని. ఇక్కడనేమో పగులంతా వాగుతారా, రాత్రి పోతే మంచిగా కూర్చొని తాగుతారు, తింటారు. వీళ్ళు ఎవరెవరు ఇందులో వినోదాలు చేస్తారు, అన్ని పార్టీలోళ్ళు, కేటీఆర్ 3 పార్టీలోళ్ళు మాట్లాడుకుంటారు, మంచిగా ఉంటారు బ్రహ్మాండంగా. ఇది టాస్ అంటారా లేకపోతే టాస్ అంటారా? ఏం లేదు, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం, మీడియాని పిచ్చోళ్ళు ఉన్నది కదా బక్రా మీడియా. ఆ మీడియాకి ఏం కాలవాడది? వానికి ఏదో వ్యూవర్స్ కావాలా, వాడు బతుకుదేరు వాడిని, మనం తిట్టుకుందాం, వాడు బ్రేకింగ్ లేస్తాడు, స్టోలింగ్ లేస్తాడు, వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేద్దాం అని అనుకుంటారు అంతే. అంత తప్ప వీడు మాట్లాడేది ఏది కూడా మనస్ఫూర్తిగా కాదు. కాబట్టి పైకి అన్ని ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని చూసి మనం ఏమి వాళ్ళు అనుకుంటారు, తిట్టుకుంటారు, గుద్దుకుంటారు, ఒకరి మీద ఒకడు ఏమో అవుతారు. చూడు తెల్లారేసరికల్లా అరెస్ట్లు అయిపోతాయి. చూడు ఎన్నిసార్లు ముహూర్తం పెట్టలే మీడియా. కేటీఆర్ అరెస్ట్ మీద మీడియా ఎన్నిసార్లు ముహూర్తం పెట్టింది చెప్పండి? పెట్టలేదా? చాలా సార్లు. మరి ఏమైంది? మరి 80 ముహూర్తాలు పాపనోడికి ఏమన్నా అయిందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.